అమెరికా ద్వంద్వ వైఖరిని, ట్రంప్ టంపరితనాన్ని ఎండగడుతూ చాడా శాస్త్రి గారు ఒక అనాలిసిస్ అందించారు. అదేంటో చూద్దాం. తాను పదే పదే చెప్పినా వినకుండా భారత్, రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్న కారణంగా ట్రంప్ భారతదేశం యొక్క చమురు కొనుగోళ్లను అమెరికా జాతీయ భద్రత అత్యవసరంగా పిలుస్తూ, అమెరికాకు ఒక ముప్పుగా భావిస్తూ, కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తన అత్యవసర అధికారాలను ఉపయోగించి భారతదేశంపై గడిచిన రోజుల్లో ప్రకటించిన 25% సుంకంతో పాటుగా అదనముగా మరో 25% సుంకాలను తాజాగా విధించినట్లుగా మనకు తెలుస్తోంది. అంటే ఇది మొత్తం ఇప్పుడు 50%కి పెరిగింది. ఇప్పటికే 25% ఇంకా అమల్లోకి రాకముందే ఒక రోజు ముందు ఈ ప్రకటన చేశారు. ముందుగా విధించిన 25% సుంకాల నుంచి మినహాయించినట్లే కొన్ని భారతీయ వస్తువులను ఈ టారిఫ్ నుండి మినహాయించారు. భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటటువంటి వస్తువుల్లో సుమారుగా ఇవి 30% ఉంటాయి. అంటే ఉదాహరణకు ఫార్మా, మందులు, ఎలక్ట్రానిక్స్, ఐఫోన్లు వంటివి ఇలా మొత్తం మినహాయించి దాదాపుగా ఇవి వర్త్ $30 బిలియన్ ఉంటాయి. ట్రంప్ ఇలా దూకుడుగా వ్యవహరించడానికి బహుశా కొన్ని కారణాలు ఉండొచ్చు. వాటిల్లో ఏంటో కొన్ని చూద్దాం. అవేంటి అంటే, భారత్ పాక్ మధ్య యుద్ధం నేనే ఆపాను అని ట్రంప్ పదే పదే క్లెయిమ్ చేసిన భారత్ ఆ విషయాన్ని పార్లమెంట్లో సహా పలుసార్లు ఖండించింది. బహుశా ట్రంప్ దీనిని తనకు వ్యక్తిగత అవమానంగా భావించి ఉండవచ్చు. టారిఫ్లపై ట్రంప్ నేరుగా ప్రకటనలు చేస్తూ ఉంటే కొన్ని దేశాధినేతలు ట్రంప్తో నేరుగా కానీ టెలిఫోన్ ద్వారా కానీ సంభాషణలు జరుపుతూ ఉంటే మోదీ అసలు ట్రంప్తో మాట్లాడే ప్రయత్నమే చేయకుండా కేవలం సంబంధిత మంత్రులు, అధికారులు మాత్రమే టారిఫ్ గురించి మాట్లాడడం కానీ చర్చల్లో పాల్గొనడం కానీ చేస్తూ మోదీ ట్రంప్ని పెద్దగా పట్టించుకోనట్లు మౌనం వహించటం ట్రంప్ ఈగోను దెబ్బతీసి ఉంటుంది. అలాగే భారత్కి సంబంధించినటువంటి యూనిలాటరల్ టారిఫ్ల ట్రంప్ ప్రకటనలపై భారత్ అధికారికంగా తీవ్రంగా స్పందిస్తూ రష్యా నుంచి కొనుగోళ్ల విషయంలో అమెరికా మరియు యూరోప్ల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎండగట్టడం ట్రంప్కి కోపం తెప్పించి ఉండవచ్చు. ఏం జరిగినా సరే మన భారత్కి మంచే చివరకు జరుగుతుంది. ట్రంప్ ఈ దుందుడుకు చర్యల వల్ల రష్యా, ఇండియా, చైనా కూటమి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య చైనా మీడియా ట్రంప్ టారిఫ్ల ప్రకటనలపై భారతదేశానికి అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ ప్రకటనలు జారీ చేస్తోంది. అలాగే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తాజాగా మాస్కో వెళ్ళారు. పుతిన్ని కలిసి వచ్చారు. ఆ తర్వాత దోవల్ ఒక ప్రకటన చేశారు, పుతిన్ త్వరలో భారత్కు విచ్చేయనున్నారు అని. అలాగే మోదీ చైనాకు వెళ్ళి జిన్పింగ్తో సమావేశం కావడానికి తెర వెనుక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కొలుక్కొచ్చాయి. ట్రంప్ ప్రకటించినటువంటి ఈ టారిఫ్లు సెప్టెంబర్ నుంచి అమల్లోకి రావాలి. కానీ అంతకు ముందే అంటే ఆగస్టు 25 నుంచి 29 వరకు ఢిల్లీలో ఇరు దేశాల మధ్య 6వ రౌండ్ సుంకాల సమావేశం జరగనుంది. ఎన్ని చర్చలు జరిగినా భారత్ మాత్రం అమెరికా నుంచి వ్యవసాయ దిగుమతులకు, జన్యు విత్తనాలకు ఒప్పుకునేటటువంటి ప్రసక్తే లేదు. అలాగే భారత్ నుంచి చవకగా భారీ ఎత్తున వచ్చేటటువంటి మందులు ఇప్పటికిప్పుడు అమెరికా వెంటనే ఉత్పత్తి చేసి తన దేశ ప్రజలకు అందించే స్థితిలో లేదు. ఒక్క మందులే కాదు, ఏ వస్తువు అమెరికాలో ఉత్పత్తి చేయాలన్నా కూడా అక్కడ అధిక వేతనాలు, ఇతర ఉత్పత్తి ఖర్చుల వల్ల వినియోగదారులకు ఆ వస్తువులు చేరేసరికి ధరలు ఇప్పటికంటే చాలా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అలాగే అనుకున్న వెంటనే వస్తువుల ఉత్పత్తి ఎవరూ ప్రారంభించలేరు. అందువల్ల ఈ ప్రాక్టికల్ ఇబ్బందులన్నీ గుర్తించి బహుశా ట్రంప్ మళ్ళీ మాట మార్చి సుంకాలు తగ్గించవచ్చు. కనుక మనం వేచి చూడాలి. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అరవింద్ అని ట్విట్టర్లో ఒక విశ్లేషకుడు ఉన్నారు. అతను జ్యోతిష్యుడు కారు కానీ కేవలం తన ఊహాశక్తిని, జరుగుతున్నటువంటి సంఘటనల్ని వేరే విధంగా విశ్లేషించి రాబోయే పరిణామాల్ని చెబుతూ ఉంటారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలవాలి అని భారత్లో రైట్ వింగ్ వారు చాలామంది కోరుకున్నారు. ట్రంప్ టెంపరీ అని తెలిసినా బిడెన్ కంటే ట్రంప్ భారత్కు మంచిది, భారత్ని ఇబ్బంది పెడుతున్న డీప్ స్టేట్ని ట్రంప్ ఎదుర్కొంటాడు అని వీరంతా ఆశించారు. అయితే వీళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ అరవింద్ గారు అప్పుడే రైట్ వింగ్ని హెచ్చరించారు. మీరు అనుకున్నట్లుగా ట్రంప్ డీప్ స్టేట్ వ్యతిరేకి కాదు. అసలు తమ అవసరాల కోసం డీప్ స్టేట్ ట్రంప్ని ఎన్నికల్లో పరోక్షంగా బలపరుస్తోంది. ట్రంప్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ గెలిచిన ట్రంప్ డీప్ స్టేట్ కార్యాచరణ అమల్లో పెడతాడు. దానిలో చైనాను బలహీనపరచడం, టారిఫ్లు పెంచి అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు సృష్టించడం చేస్తాడు. దీనిలో భారత్ కూడా బలిపశు అవుతుంది.
ట్రంప్ భారత్పై టారిఫ్లను 100% నుంచి 500% వరకు పెంచుతాడు అని చెప్పాడు. చైనా తన ఆర్థిక వ్యవస్థ జీడిపిలో సింహభాగం అమెరికా, యూరోప్ దేశాలకు చేస్తున్నటువంటి ఎగుమతుల మీద ఆధారపడి ఉంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ దేశీయ వినియోగదారులపై ఎక్కువగా ఆధారపడి, ఎగుమతులపై అతి తక్కువగా ఆధారపడి ఉన్నది. అందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ట్రంప్ టారిఫ్లు చైనాను ఇబ్బంది పెట్టినట్లుగా భారత్ని ఇబ్బంది పెట్టవు అని అరవింద్ చెప్పారు. ఆశ్చర్యంగా లేదు? ఇక్కడ ఆయన ముందే ఊహించి ఈ విషయాన్ని చెప్పడం. భారత్పై ట్రంప్ ఈ దుందుడుకు చర్యలను అమెరికాలో కొందరు ఆర్థిక విశ్లేషకులు, రిపబ్లికన్ రాజకీయ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. ఈ చర్యలు భారత్ను ఇంకా పూర్తిగా రష్యా వైపుకు నెట్టుతాయని కొందరు చెబుతూ ఉండగా, అసలు ఈ టారిఫ్ పెంపుదల అమెరికన్ ఉత్పత్తిదారులను, దిగుమతిదారులను ఎక్కువగా భయపెడుతోంది అని, రాబోయే రోజుల్లో భారత్ ఉత్పత్తి రంగంలో పవర్ హౌస్గా మారబోతోంది అని మాజీ రిపబ్లికన్ గవర్నర్ క్రిస్ సునూను అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ట్రంప్ని ఘాటుగా హెచ్చరిస్తూ విమర్శించారు. ఈ విశ్లేషణపై మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కోసం స్టే విత్ us. జై హింద్, జై భారత్.